ప్రపంచాన్నే బిజినెస్ తో ఒక ఊపేసిన అగ్ర బిజినెస్ మ్యాన్ వ్యాపారవేత్త ఎవరైనా ఉన్నారంటే అందులో ముఖ్యంగా విజయ్ మాల్యా పేరు బాగా వినిపిస్తుంది. అయితే గత కొన్నేళ్లుగా ఆయన ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్నారు. అన్ని చేదు అనుభవాలే ఎదుర్కొన్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లాంటి ఓనర్షిప్ పెట్టుకొని కూడా విజయ్ మాల్యా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. చివరికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయన బయటకు వచ్చి విజయ్ మాల్యా ఒక పాడ్కాస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే సంక్షిప్తంగా తెలుగులో ఆయన ఏం మాట్లాడారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా విజయ్ మాల్యా పాడ్కాస్ట్ లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ గురించి, ఆయన పతనం గురించి, రుణాల గురించి, ఆర్సీబీ గురించి, భవిష్యత్తు ప్రణాళికల గురించి అత్యంత స్పష్టంగా ఆయన క్లారిటీ ఇస్తూ వచ్చారు. 9 సంవత్సరాల తర్వాత విజయ్ మాల్యా తన మొదటి పబ్లిక్ మీడియా ఇంటర్వ్యూలో రాజ్ షమనితో 4 గంటల సుదీర్ఘ సంభాషణలో పాల్గొన్నారు. ఈ పాడ్కాస్ట్ లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ వైఫల్యం, 9,000 కోట్ల ఆర్థిక మోసం ఆరోపణలు, భారతదేశానికి తిరిగి రావడం, అతని వ్యాపార సామ్రాజ్యం గురించి మాల్యా తన అభిప్రాయాలను వివరంగా పంచుకున్నారు. అందులో మొదటిగా ఆయన మాట్లాడింది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పతనం గురించి. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఒకప్పుడు భారతదేశంలో అత్యంత ఆకర్షణీయమైన విమానయాన సంస్థగా పేరుగాంచింది. కానీ 2012లో దాని కార్యకలాపాలు నిలిచిపోయాయి. మాల్యా ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ క్షమాపణలు కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా జీతాలు చెల్లించిన ఉద్యోగుల గురించి ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. నేను కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ వైఫల్యం కోసం హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను. నా ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం నన్ను ఎంతగానో బాధించింది. నేను వారి కష్టాలను అర్థం చేసుకుంటున్నానని మాల్యా వివరించారు. 2008 గ్లోబల్ ఆర్థిక సంక్షోభం ఎయిర్లైన్స్ వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని చెప్పారు. ఇంధన ధరలు పెరగడం, డిమాండ్ తగ్గడం వంటివి సవాళ్లను పెంచాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయాలు కింగ్ ఫిషర్ ను రక్షించడంలో అడ్డంకులు సృష్టించాయని ఆరోపించారు. విమానయాన రంగంలో సంస్కరణలు ఆలస్యమయ్యాయి. ఇది మా పరిస్థితిని మరింత దిగజార్చిందని వివరించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆంక్షలు ఇతిహాద్ ఎయిర్వేస్ తో భాగస్వామ్య ఒప్పందాన్ని ఆలస్యం చేశాయని, ఇది కింగ్ ఫిషర్ ను కాపాడే అవకాశాన్ని నాశనం చేసిందని చెప్పుకొచ్చారు. బ్యాంకుల పాత్ర గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎయిర్లైన్స్ ను తగ్గించడానికి, రీస్ట్రక్చర్ చేయడానికి మాల్యా ప్రయత్నించినప్పుడు బ్యాంకులు, నియంత్రణ అధికారులు సహకరించలేదని ఆరోపించారు. నేను రుణాలను తిరిగి చెల్లించడానికి ప్రణాళికలు సమర్పించాను, కానీ బ్యాంకులు నా ప్రతిపాదనలు తిరస్కరించాయని మాల్యా చెప్పుకొచ్చారు. ఆర్థిక మోసం ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. మాల్యా 9,000 కోట్ల మోసం, మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి ఆయనపై. దీనికి కారణంగా అతను 2016 నుండి లండన్ లో నివసిస్తున్నారు. మాల్యా ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. మాల్యా వాదిస్తూ, నువ్వు నన్ను పరారి అనవచ్చు, కానీ నేను దొంగని కాదు. నేను భారతదేశం నుండి పారిపోలేదు. నా లండన్ పర్యటన ముందుగానే నిర్ణయించబడింది. అది రహస్యంగా జరగలేదని స్పష్టం చేసుకుంటూ వచ్చారు. మాల్యా వ్యక్తిగతంగా ₹1 కూడా రుణం తీసుకోలేదని, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ సంస్థ రుణాలు తీసుకుందని వాదించారు. నేను కేవలం గ్యారంటర్ గా ఉన్నాను. సంస్థ తీసుకున్న రుణాలకు నన్ను ఎందుకు నిందిస్తారని ప్రశ్నించారు. అసలు రుణం 6,203 కోట్లు మాత్రమేనని, కానీ బ్యాంకులు తన నుండి 14,131 కోట్లు రికవరీ చేశాయని ఆరోపించారు. బ్యాంకులు అధికంగా వసూలు చేసిన డబ్బు ఎక్కడుంది? నాకు ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారత మీడియా, రాజకీయ నాయకులు తనను అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నారని, తనపై ఆరోపణలను అతిశయోక్తి చేశారని చెప్పుకొచ్చారు. నేను ఒక వ్యాపారవేత్తను, రాజకీయ నాయకుణ్ణి కాదు. నా వ్యాపారం వైఫల్యం చెందినందుకు నన్ను ఎందుకు శిక్షిస్తారు అని అడిగారు. భారతదేశానికి తిరిగి రావడం పట్ల ఆయన స్పందించారు. మాల్యా భారతదేశానికి తిరిగి రావడం గురించి చర్చించారు. కొన్ని షరతులతో మాత్రమే ఇది సాధ్యమని చెప్పుకొచ్చారు. నాకు భారతదేశంలో న్యాయమైన విచారణ, గౌరవప్రదమైన జీవన హామీ ఇస్తే నేను తిరిగి రావడానికి ఖచ్చితంగా పరిశీలిస్తానని చెప్పుకొచ్చారు మాల్యా. భారతదేశ జైళ్లలోని పరిస్థితులు యూరోపియన్ కన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ను ఉల్లంఘిస్తాయని, అందుకే తాను తిరిగి రావడానికి భయపడుతున్నానని వాదించారు. నేను జైల్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నాకు మానవ హక్కుల ఉల్లంఘన జరగకూడదని చెప్పుకొచ్చారు. తాను బ్యాంకులకు రుణాలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని, కానీ ప్రభుత్వం తనతో సెటిల్మెంట్ చర్చలు జరపడం లేదని ఆరోపించారు. నేను నా ఆస్తులను అమ్మి రుణాలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఎవరు నాతో మాట్లాడటం లేదని చెప్పుకొచ్చారు మాల్యా. అరుణ్ జైట్లీతో ఒక సమావేశం గురించి ఆయన చర్చించారు. మాల్యా 2016లో భారతదేశం నుండి బయలుదేరే ముందు అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమైన విషయాన్ని వెల్లడించారు. నేను లండన్ కు వెళ్లే ముందు అరుణ్ జైట్లీని కలిశాను. నా పర్యటన గురించి ఆయనకు తెలియచేశాను. బ్యాంకులతో సెటిల్మెంట్ కోసం చర్చించామని కోరాను అని మాల్యా చెప్పుకొచ్చారు. జైట్లీ మొదట ఈ సమావేశాన్ని ఖండించిన కాంగ్రెస్ ఎంపీ ఒకరు ఈ సమావేశం జరిగినట్లు సాక్ష్యం చెప్పడంతో జైట్లీ దానిని అంగీకరించారని మాల్యా వెల్లడించారు. నేను రహస్యంగా ఏమీ చేయలేదు. నా కదలికలు అందరికీ తెలుసు అని చెప్పుకొచ్చారు మాల్యా. ఇకపోతే ఆర్సీబీ గురించి, ఆయన వ్యాపారాల గురించి కూడా స్పష్టంగా మాట్లాడారు. మాల్యా తన వ్యాపార సామ్రాజ్యం గురించి గర్వంగా మాట్లాడుకుంటూ వచ్చారు. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి ఆయన మాట్లాడుతూ, ఆర్సీబీ నా బేబీ, దాని ఐపీఎల్ విజయాల
మాల్యాపై నాకు చాలా చాలా గర్వంగా ఉంది. ఆర్సీబీ అభిమానులు నాకు ఎప్పటికీ ప్రత్యేకమని చెప్పుకొచ్చారు. ఆర్సీబీ బ్రాండ్ విలువ, అభిమానుల ఆదరణ గురించి కూడా మాట్లాడారు. తన మద్యం వ్యాపారం గురించి, యునైటెడ్ బ్రూవరీస్ భారతదేశంలో అతి పెద్ద మద్యం సంస్థలలో ఒకటిగా ఎలా ఉందో వివరించుకుంటూ వచ్చారు మాల్యా. కింగ్ ఫిషర్ బీర్ ఒక ఐకానిక్ బ్రాండ్. అది ఇప్పటికీ మార్కెట్ లో చాలా చాలా బలంగా ఉందని చెప్పుకొచ్చారు. ఫార్ములా 1 టీమ్ ఫోర్స్ ఇండియా గురించి మాట్లాడుతూ అది తనకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టిందని చెప్పారు. ఫోర్స్ ఇండియా ఒక స్వప్న ప్రాజెక్ట్. అది భారతదేశ ఖ్యాతిని పెంచిందని వివరించారు మాల్యా. లండన్ లో జీవనం గురించి కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మాల్యా లండన్ లో తన జీవన శైలి గురించి బాగా మాట్లాడారు. ఇది చాలా మందికి ఆసక్తికరంగా కూడా ఉంటుంది. నేను లండన్ లో సాధారణ జీవనం గడుపుతున్నాను. నా ఇల్లు, కుటుంబం, స్నేహితులతో సమయం గడుపుతాను అని చెప్పుకొచ్చారు మాల్యా. అతను లగ్జరీ జీవన శైలిని కొనసాగిస్తున్నాడనే ఊహాగానాలు తోసిపిచ్చారు. తన ఆస్తులు సీజ్ చేయబడినప్పటికీ తన వ్యాపారాల నుండి వచ్చే ఆదాయంతో సౌకర్యవంతమైన జీవనం గడుపుతున్నానని చెప్పుకొచ్చారు మాల్యా. నాకు ఇంకా ఆదాయ వనరులు ఉన్నాయి. నేను దివాలా తీయలేదని స్పష్టం చేశారు. పబ్లిక్ అండ్ మీడియా రియాక్షన్ గురించి ఆయన మాట్లాడుతూ రాజ్ షామని ఇంటర్వ్యూ నైపుణ్యాన్ని చాలా మంది ప్రశంసించారు. రాజ్ షామని మాల్యాను సమర్థవంతంగా ఇంటర్వ్యూ చేశారని, అతని కథను సమతుల్యంగా ప్రజల ముందుకు తెచ్చాడని కొందరు అభిప్రాయపడ్డారు. మాల్యాపై ఆర్థిక మోసం ఆరోపణలను గుర్తు చేస్తూ చాలా మంది సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. మాల్యా డబ్బు తీసుకొని పారిపోయాడు, ఇప్పుడు సానుభూతి కోరుతున్నాడని కొందరు రాశారు. హాస్య నటుడు శుభం గౌర్ ఈ పాడ్కాస్ట్ పై ఒక హాస్య వీడియోను కూడా విడుదల చేశాడు. మనం మాల్యాకు డబ్బు తిరిగి ఇవ్వాలి, ఎందుకంటే బ్యాంకులు అతని నుండి ఎక్కువ వసూలు చేశాయని జోక్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. మాల్యా భవిష్యత్తు ప్రణాళికల గురించి కొంత చర్చించారు కూడా. నేను ఇంకా వ్యాపారవేత్తను, కొత్త అవకాశాలను అన్వేషిస్తున్నానని చెప్పారు. కానీ భారతదేశంలోని చట్టపరమైన సమస్యల కారణంగా తన ప్రణాళికలను పరిమితం చేయాల్సి వచ్చిందని వాపోయారు కూడా. నేను భారతదేశాన్ని ప్రేమిస్తాను, నా దేశంతో నా బంధం ఎప్పటికీ తెగదని భావోద్వేగంగా చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో తన భవిష్యత్తును ఊహించలేమని చెప్పుకొచ్చారు మాల్యా. ముఖ్యంగా ఆర్సీబీ గురించి, ఆయన వ్యాపారాల గురించి, లండన్ వెళ్లడం గురించి, ఇండియా చట్టం గురించి, ఆయన వివిధ రాజకీయ నాయకులతో జరిపిన ఇంటర్వ్యూస్ గురించి, అనేక విషయాల గురించి విజయ్ మాల్యా ఈ పాడ్కాస్ట్ లో వివరించారు. చూసారుగా, విజయ్ మాల్యా గారు ఇచ్చిన పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా అనేక వీడియోలు చూసే అవకాశం మీకు ఈ ఛానల్ ద్వారా ఉంటుంది.